నమస్కారం. తెలంగాణలో కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడదాం. ఇది చాలా ఆసక్తికరమైన కథ. అంటే పనిచేసే తీరు మారినప్పుడల్లా వాళ్లను కాపాడే వ్యవస్థ కూడా ఎలా మారుతూ వచ్చిందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న ఈ పెద్ద పెద్ద భవనాల్ని కట్టేవాళ్లు, మన ఇంటికి ఫుడ్ డెలివరీ చేసేవాళ్లు, మనం ప్రయాణించే క్యాబులను నడిపేవాళ్లు, వీళ్లందరి రక్షణ బాధ్యత ఎవరిది? చాలా పెద్ద ప్రశ్న కదా. ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం దశాబ్దాలుగా ఎలా స్పందిస్తూ వచ్చిందో ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. సరే, మన కథ 1987లో మొదలవుతుంది. అప్పటి రోజుల్లో అంటే ఫ్యాక్టరీలు, షాపుల్లో పనిచేసేవాళ్ల కోసం ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరే తెలంగాణ కార్మిక సంక్షేమ నిధి. ఇదే అనమాట మన కథలో మొదటి పునాదిలాంటి సేఫ్టీనెట్. ఈ తెలంగాణ కార్మిక సంక్షేమ నిధి, షార్ట్గా చెప్పాలంటే TLWF, దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న కార్మికులకు ఒక రక్షణ కల్పించడం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక యజమాని, ఒక ఆఫీస్ లేదా ఫ్యాక్టరీ ఇలా ఒక పద్ధతి ప్రకారం పనిచేసే వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందన్నమాట. మరి ఇంత పెద్ద ఫండ్కి డబ్బులు ఎలా వస్తాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. వింటే ఆశ్చర్యపోతారు. ప్రతి ఉద్యోగి ఏడాదికి కేవలం ₹2 మాత్రమే కడతారట. ఆ ఉద్యోగి పనిచేసే కంపెనీ యజమాని ఇంకో ₹5 వేస్తారు. అంటే మొత్తం కలిపి ఏడాదికి ఒక్కో కార్మికుడి మీద కేవలం ₹7. ఆలోచించండి, జస్ట్ ₹7తో ఇంత పెద్ద సంక్షేమనిధి నడుస్తోంది. ఇది నిజంగా చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని ఆదుకునే ఒక అద్భుతమైన మోడల్ కదా. అంత చిన్న మొత్తంతో ఏమేమి లాభాలు వస్తాయో చూస్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పిల్లల స్కాలర్షిప్ల దగ్గర్నుంచి కూతురి పెళ్లికి ఆర్థిక సహాయం వరకు, అనారోగ్యం వస్తే వైద్య ఖర్చులు, సొంత ఇల్లు కట్టుకోవడానికి సాయం, ఇలా ఎన్నో రకాల సపోర్ట్ ఈ ఫండ్ ద్వారా అందుతుంది. అయితే ఈ సేఫ్టీ నెట్లో కొన్ని ఖాళీలుండిపోయాయి. ఇది అందర్నీ కాపాడలేకపోయింది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్లు, అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న లక్షలాది మంది కార్మికులకు ఈ పథకం వర్తించలేదు. వాళ్ల పరిస్థితేంటి? సరిగ్గా ఈ సమస్యను పరిష్కరించడానికే 2009లో ఒక కొత్త ప్రత్యేకమైన పరిష్కారం వచ్చింది. అదే తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు. పేర్లోనే ఉంది కదా. ఇది కేవలం ఒకే రంగాన్ని, అంటే చాలా రిస్క్ ఎక్కువగా ఉండే నిర్మాణ రంగాన్ని టార్గెట్ చేసింది. ఈ రెండింటి మధ్య అసలు తేడా ఎక్కడుందంటే ఫండింగ్ మోడల్లో. పాత స్కీంలో ఏంటి, ఏడాదికి ₹7 చందా. కానీ ఈ కొత్త బోర్డు అలా కాదు. రాష్ట్రంలో జరిగే ప్రతి నిర్మాణ ప్రాజెక్టు మొత్తం ఖర్చుమీద 1% సెస్ వసూలు చేస్తోంది. ఇది మామూలు మార్పు కాదు. ఫండ్స్ సేకరించడంలో ఇది ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఇలా భారీగా నిధులు రావడంతో ఇచ్చే బెనిఫిట్స్ కూడా చాలా పెద్దవిగా మారాయి. చూడండి, కూతురి పెళ్లికి 30,000, అదేదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల వరకు సహాయం. ఇవి నిజంగా కార్మికుల జీవితంలో చాలా కీలకమైన సమయాల్లో అండగా నిలబడే మొత్తాలు. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఎందుకంటే కాలం ఆగదు కదా. టెక్నాలజీ వచ్చింది. పనిచేసే విధానమే పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మనకు డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, అదేనండి గిగ్ వర్కర్స్ వచ్చారు. వీళ్లకు బాస్ ఉండరు, ఆఫీస్ ఉండదు. మరి వీళ్ల సంక్షేమం సంగతేంటి? వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఆధునిక కాలంలో వచ్చిన ఈ కొత్త సమస్యకు ఒక ఆధునిక పరిష్కారం కావాలి. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2025 గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యాక్ట్ అనే ఒక ముసాయిదాని ముందుకు తెచ్చింది. ఇది నిజంగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ఒక కొత్త ప్రయత్నం. అసలు పాత స్కీములు గిగ్ వర్కర్స్కి ఎందుకు పనికిరావో ఇక్కడ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు పర్మనెంట్ జాబ్, నెలనెలా జీతం. మరోవైపు గిగ్ వర్క్, ఎప్పుడు పని ఉంటుందో తెలీదు, యజమాని ఎవరో సరిగ్గా ఉండరు. ఇలాంటప్పుడు పాత రూల్స్ ఎలా వర్తిస్తాయి? అస్సలు వర్తించవు. సో ఈ కొత్త చట్టం ఏం చేస్తుందంటే చాలా సింపుల్. మనం యాప్స్లో ఫుడ్ ఆర్డర్ చేసినా, క్యాబ్ బుక్ చేసినా ఆ ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఆ యాప్ కంపెనీల నుండి ఒక చిన్న ఫీజు వసూలు చేస్తారు. ఆ డబ్బుతో గిగ్ వర్కర్స్ కోసమే ఒక స్పెషల్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేస్తారు. ఈ మోడర్న్ సేఫ్టీ నెట్కి ఫండింగ్ కూడా చాలా మోడర్న్గా ప్లాన్ చేశారు. ఇందులో ముఖ్యమైనది యాప్ కంపెనీలు కట్టే 1-2% ఫీజు. అది కాకుండా వర్కర్స్ నుంచి కొంచెం కాంట్రిబ్యూషన్, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, కంపెనీల CSR ఫండ్స్, ఇలా రకరకాల మార్గాల నుంచి డబ్బు సమకూరుస్తారన్నమాట. సరే, ఇప్పటివరకు మనం 3 వేర్వేరు పథకాల గురించి చూశాం. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూద్దాం. ఇవి విడివిడి పథకాలు కాదు,
ఒకదానిమీద ఒకటి నిర్మించుకుంటూ వచ్చిన ఒకే వ్యూహంలో భాగాలు, మారుతున్న కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందిన ఒకే ఒక వ్యవస్థ. ఈ టైమ్లైన్ చూస్తే మనకు మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, 1987లో అందరి కోసం ఒక జనరల్ సేఫ్టీ నెట్తో మొదలుపెట్టారు. తర్వాత 2009 వచ్చేసరికి రిస్క్ ఎక్కువగా ఉన్న నిర్మాణ కార్మికుల కోసం ఒక స్పెషల్ నెట్ వేశారు. ఇక ఇప్పుడు 2025 నాటికి సరికొత్త గిగ్ ఎకానమీ కోసం ఒక మోడర్న్ నెట్ని సిద్ధం చేస్తున్నారు. అంటే అవసరానికి తగ్గట్టుగా ఈ వ్యవస్థ ఎలా అప్గ్రేడ్ అవుతూ వచ్చిందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఫైనల్గా మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు? కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. మొదటిది, పనితీరు మారినప్పుడు సంక్షేమ పథకాలు కూడా మారాలి. రెండోది, ప్రతి రంగానికి ఒకే రూల్ సరిపోదు. అవసరాన్ని బట్టి ఫండింగ్ మోడల్స్ కూడా మార్చొచ్చు. తెలంగాణ అనుసరిస్తున్న ఈ మల్టీలేయర్డ్ అప్రోచ్, అంటే ఒకదాని తర్వాత ఒకటిగా అవసరానికి తగ్గట్టుగా వ్యవస్థలు మార్చడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. తెలంగాణ అనుసరిస్తున్న ఈ విధానం, అంటే మారుతున్న కాలానికి తగ్గట్టు తనని తాను మార్చుకుంటున్న ఈ బహుళస్థాయి భద్రతా వలయం, ఇది కేవలం తెలంగాణకే పరిమితమా, లేక దేశవ్యాప్తంగా, బహుశా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక సంక్షేమ భవిష్యత్తుకు ఇదే సరైన మార్గం కావచ్చు అంటారా?